నీ అక్కర ఏదైతే దేవునికి ఇచ్చావో అది ఆశీర్వాదంగా మారిపోయింది. మారిపోవడం మాత్రమే కాకుండా ఇప్పుడు వచ్చిన వెంటనే దాని మీద మనుషులు పెడతా పోతుంటే ఇప్పుడు ఆ గాడిద ఏమంటుందండి? యాక్సెప్ట్ చేస్తుందంట. ముందది యాక్సెప్ట్ చేయలే, ఇప్పుడు ఏం చేస్తుందండి అంటే ఇంతకుముందు మనుషులు మోసుకొని పోవడానికి అది పనికిరాని గాడిద, కానీ ఇప్పుడు ఏమైందండి? పనికొచ్చే గాడిదైంది. ఆ యజమానుడు ఇచ్చిన దాన్ని బట్టి ఈ గాడిద పిల్ల ముందు పనికిరాంది, యజమానికి ఏం యూజ్ రాలే, కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవునికి అక్కరుందని చెప్పినప్పుడు, నీడ్ అని చెప్పినప్పుడు ఇచ్చారో, ఇచ్చిన తర్వాత ఆ గాడిద పిల్ల యజమానికి ఏమైందంటే అది పనికొచ్చే గాడిద పిల్లగా మారింది. ఇట్ గాట్ అన్ ఎక్స్పీరియన్స్ టు క్యారీ పీపుల్ అండ్ ఇట్ ఇస్ గివెన్ బ్యాక్ యాజ్ అ సెలబ్రిటీ. ఇట్ రిసీవ్డ్ ద స్టార్డమ్ just because the owner was ready to give this to the Lord, as he sensed that it was not the need for God but it was the opportunity for him to be blessed. ఆయన దీవించబడ్డానికి అది ఏమైందండి? అవకాశం అని గుర్తించాడు. దాన్ని వెంటనే ఏం చేశాడు? ఇచ్చేశాడు. లెట్ మీ టెల్ యూ దిస్, God never takes anything from you forever. He only gives you an opportunity, calls it as his need and gives you as an opportunity so that he wants to bless you and make you better. That's the only purpose God tells that he has the need for it. దేవునికి అక్కరుంది,